हरिः ओं श्रीगुरुभ्यो नमः। భాగవతం పంచమస్కంధంలో సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి గ్రహ నక్షత్రాల గురించి చెప్తూ ఉండేటువంటి సందర్భం కాబట్టి ఒకసారి మనం నవగ్రహ ప్రార్థన చేసి నవగ్రహాల యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలి అనేటువంటి భావనతో నవగ్రహ సంబంధించినటువంటి కొన్ని స్తోత్రాలని చదువుకుని మిగతా కార్యక్రమంలోకి అడుగు పెడదాం. सूर्य शौर्यमधेन्दुरुच्छपदवीं सन्मङ्गलं मङ्गलः सद्बुद्धिं च बुधो गुरुश्च गुरुतां शुक्रः सुखं शं शनिः राहुर्बाहुबलं करोतु विपुलं केतुः कुलस्योन्नतिं नित्यं प्रीतिकरा भवन्तु भवतां सर्वे प्रसन्नाग्रहाः उदयगिरिमुपेतं भास्करं पद्महस्तं सकलभुवननेत्रं नूत्नरत्नोपधेयं तिमिरकरिमृगेन्द्रं बोधकं पद्मिनीनां सुरवरमभिवन्द्यं सुन्दरं विश्वधूपं विश्वदीपम् आरोग्यं प्रददातु नो दिनकरश्चन्द्रो यशो निर्मलम् भूतिं भूमिसुतः सुधांशुतनयप्रज्ञां गुरुर्गौरवं काव्यः कोमलवाग्विलासमतुलां मन्दो मुदं सर्वदा राहुर्बाहुबलं विरोधशमनं केतुः कुलस्योन्नतिम् आरोग्यं पद्मबन्धुर्वितरतु इतरां सम्पदं सीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः संहिकेयः विपुलतरयशः केतुराचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् ग्रहाणामादिरादित्यो लोकरक्षणकारकः विषमस्थानसम्भूतां पीडां हरतु मे रविः रोहिणीशः सुधामूर्तिः सुधागात्रः सुधाशनः विषमस्थानसम्भूतां पीडां हरतु मे विदुः भूमिपुत्रो महातेजा जगतां भयकृत्सदा वृष्टिकृद्वृष्टिहर्ताञ्च पीडां हरतु मे कुजः उत्पातरूपो जगतां चन्द्रपुत्रो महाद्युतिः सूर्यप्रियकरो विद्वान् पीडां हरतु मे बुधः द्यवमन्त्री विशालाक्षः सदा लोकहिते रतः अनेकशिष्यसम्पूर्णः पीडां हरतु मे गुरुः दैत्यमन्त्री गुरुस्तेषां प्राणदश्च महामतिः प्रभुस्ताराग्रहाणां च पीडां हरतु मे भृगुः सूर्यपुत्रो दीर्घदेहो विशालाक्षः शिवप्रियः मन्दचारः प्रसन्नात्मा पीडां हरतु मे शनिः महाशिरा महावक्त्रो दीर्घदंष्ट्रो महाबलः अतनुश्चोर्ध्वकेशश्च पीडां हरतु मे शिखीम् अनेकरूपवर्णैश्च शतशोधसहस्रशः उत्पातरूपो जगतां पीडां हरतु मे तमः। ॐ नमो भगवते वासुदेवाय। हरिः ओं श्रीगुरुभ्यो नमः। భూమి కింద మనకి పరిషత్తు అతలం వితలం సుతలం తలాతలం మహాతలం రసాతలం మరి పాతాళం అనేటువంటి భూమి లోపల 7 పొరలు ఉన్నాయ్యా. ఆ పొరలు ఈశ్వరుడి చేత నియమించబడి ఉన్నవి. వీటి పొడవు వెడల్పు కూడా ఒక్కొక్కటి 10,000 యోజనాల చొప్పున ఉంటుంది అనేటువంటి దాంట్లో అతలము తలము 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 అనేటువంటి తలము అనేటువంటి పదాన్ని ఒకటి వాడారు. తలము అంటే ప్లేన్ అని అర్థం. ప్లేన్ అన్నమాట. అంటే చదరంగా ఉండేటువంటి దాన్ని ప్లేన్ అంటారు. అంటే ఏమిటన్నమాట, ఈ భూమిలో ఉండేటువంటి భూమి లోపల ఉండేటువంటి తలాలకు సంబంధించినటువంటి విశేషం ఒకటి,
భూమికి పైన అంటే భూమికి కింద అంటే మామూలుగా ఇప్పుడు మన ఎర్త్ను ఊహించుకున్నట్లయితే దాని కింద అంటే టోటల్గా భూమి కింద ఉండేటువంటి లోకాలు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భూమి పొరల లోపల మ్యాంటిలు, కోరు, లావాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అఫ్కోర్స్ అక్కడ కొన్ని మహాపర్వతాలు ఉన్నాయి. పర్వతాలు గుహల్లో ఉన్న ఆ గుహల్లో రకరకాలైనటువంటి జీవరాశులు కూడా ఉంటూ ఉంటాయి. అక్కడ కూడా ఏదో ఫ్లోరా, ఫానా అనేటువంటివన్నీ కూడా ఉంటాయి. అనేక రకాలైనటువంటి కట్టడాలు కూడా భూమి పొరల కింద ఉంటాయి. కాబట్టి ఆ విధంగా కూడా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇలా ఉండేటువంటి ఈ 7 రకాలైనటువంటి తలములలో అంటే మామూలుగా మనం ఊహించుకోవాలంటే భూమికి పైనేమో పితృలోకం, దేవలోకం, సిద్ధలోకం, సాధ్యలోకం, జనలోకం, తపోలోకం అని ఏ విధంగా అయితే పైన ప్లేన్స్ ఉన్నాయో అదేవిధంగా మన భూమిని సెంటర్ కింద చేసుకున్నట్లయితే ఈ 7 రకాలైనటువంటి లోకాలు కూడా ఉంటాయ్యా అని చెప్పిన తర్వాత ఏతేషు హి బిల్వసర్గేషు స్వర్గాదప్యధిక కామభోగైశ్వర్యానందభూతి విభూతి సుసమృద్ధ భవనోద్యాన క్రీడా విహారేషు దైత్య దానవ కాద్రవేయ నిత్య ప్రముదితానురక్త కలత్రాపత్య బంధుసు హృదనుచర గృహపతయ ఈశ్వరాదప్య ప్రతిహత కామ మాయా వినోదా నివసంతి. మనకి మొన్న చెప్పినటువంటి దాంట్లో ఏమిటంటే ఒక్కొక్క దీపంలో 4 వర్ణాల వాళ్ళు ఉండి వాళ్ళు ఏ పూజలు చేస్తారు, ఏ విధంగా ఉంటారు అనేటువంటి విషయాలు చెప్పినట్టు అదేవిధంగా పితృలోకంలో పితృదేవతలు, దేవలోకంలో దేవతలు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, కిన్నరులు, విద్యాధరులు, చారణులు అనేటువంటి లోకాలు ఉన్నాయిగా పైన. వాటిల్లో ఉన్నట్టుగానే ఈ ఈ ఈ 7 రకాలైనటువంటి అతలం, వితలం, సుతలం, తలాతలం, మహాతలం, రసాతలం, పాతాళంలో కూడా జనులున్నారయ్యా. స్వర్గం వంటి ఈ బిలములయందు అంటే ఇవన్నీ కూడా గుహలు బిలల్లా ఉంటాయి. అంటే మనం భూమిలోకి ఆలోచించినట్లయితే భూమిలో కూడా గ్యాప్స్ ఉంటూ ఉంటాయి. వాటిల్నే టెక్నికల్ టర్మినల్ ప్రచారం ఏమిటి అంటారంటే ఒక గుహల కింద ఫార్మ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి తినేస్తూ పదార్థం లోపలికి వెళ్ళి తినేస్తూ ఉండేటప్పటికి లోపల గుహల కింద ఫార్మ్ అవుతూ ఉండేటువంటి విశేషం ఉంది. కాబట్టి ఈ గుహలలో అంటే ఈ తలాల్లో ఈ కింద ఉండేటువంటి 7 లోకాల్లో కూడా స్వర్గం కంటే అధికమైనటువంటి ఇంద్రియ భోగాలు ఉన్నాయి. అక్కడ ఐశ్వర్యం ఉంది, ఆనందం ఉంది, ప్రభావం ఉంది, సంపదలు కూడా ఉన్నాయి ఆ లోకాలలో అన్నారు. అంటే ఏమిటనమాట, అధిక కామభోగ ఐశ్వర్య ఆనందభూ విభూతిభి స్వర్గాచపి స్వర్గం కన్నా కూడా ఎక్కువైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. అభీష్టమైనటువంటి పదార్థాలు ఉన్నాయి. తర్వాత సుసమృద్ధ భవన ఉద్యాన ఆక్రీడ విహారేషు చాలా సమృద్ధిగా ఉండేటువంటి భవనాలు ఉన్నాయి, ఉద్యానవనాలు ఉన్నాయి, క్రీడా స్థానాలు ఉన్నాయి, విహార స్థానాలు ఉన్నాయి. తరువాత నిత్య ప్రముదిత అనురక్త కలత్ర అపత్య బంధు సుహృద్ అనుచరాహ అన్ని కాలాల్లో కూడా అక్కడ ఉండేటువంటి ఆ జీవులందరూ ఉన్నారే ఈ అధోలోకాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నిత్య ప్రమితత ఎప్పుడు హ్యాపీగానే ఉంటారయ్యా. తర్వాత వాళ్ళకి అనురక్త కలత్ర భార్యలంటే విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది. అదేవిధంగా భర్తల కంటే వాళ్ళకి ప్రేమ ఉంటుంది. తర్వాత అపత్యం అంటే వాళ్ళ సంతానం, బంధువర్గం అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటూ ఉంటారు. ఇంతకీ వాళ్ళు ఎవరు అని అడిగితే దైత్య దానవ కాద్రవేయా, వాళ్ళు ఎవరి వంశానికి చెందినటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని చెప్పు. దితి, ధను, కద్రువ వంశాలకు చెందినటువంటి రాక్షసులు ఈ 3 లోకాల్లోనూ ఉంటారు. దితి అంటే కశ్యప ప్రజాపతి భార్య అయినటువంటి దితి, ఆయనకి అదితి అనేటువంటి అదితి ద్వారా దేవతాగణాలు పుట్టాయి. కశ్యప ప్రజాపతికి దితి ద్వారా రాక్షసులు పుట్టారు. ఈ రాక్షసులు అనేక రకాలుగా ఉంటారు. రాక్షసులు అంటారు, దైత్యులు అంటారు, దానవులు అంటారు. ఆ తర్వాత ఇక మిగతా పేర్లతో ఉండేటువంటి ఆ రాక్షస గణాలన్నీ కూడా ఇక్కడ పుట్టాయి. కద్రు వంశానికి చెందినటువంటి రాక్షసులు నివసిస్తూ ఉంటారయ్యా. బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి విహార స్థలాలు ఉంటాయి, బ్రహ్మాండమైనటువంటి భోగాలు ఉంటాయి, ఉద్యానవనాలు ఉంటాయి. భార్యలతోనూ పిల్లలతోనూ సర్వకాలాల్లోనూ చాలా ఉల్లాసంగా గృహజీవనం గడుపుతూ ఉంటారు. అంతేకాదు వాళ్ళు మాయామయమైనటువంటి క్రీడలతో వినోదిస్తూ ఉంటారు. వాళ్ళు
ఏమిటి అంటే ఈశ్వరాతపి అప్రతిహత కామాహ, ఇంద్రాది లోకపాలకుల వల్ల కూడా వాళ్ళు ఆటంకం చెయ్యలేనటువంటి కోరికలు కలిగి ఉంటాయి. కొంతమంది దేవతలు ఏం చేస్తూ ఉంటారంటే ఏదైనా ఒక కోరిక కలిగింది అనుకోండి, ఉదాహరణకి విశ్వామిత్రుడు ఆయన తపస్సు చేస్తూ ఉంటే ఏదో బ్రహ్మర్షి అవ్వాలి అనుకునేటువంటి కోరిక కలిగినప్పుడు ఇంద్రుడు ఎవరినో మేనకనో రమ్మనో ఎవరినో పంపుతాడు. అంటే ఏమిటన్నమాట, ఆ కోరికను నిరోధించేటువంటి పని దేవతలు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. అదేవిధంగా కానీ వీళ్ళ యొక్క కోరికల్ని ఈశ్వరాతపి, అంటే ఇంద్రాది దేవతలు కూడా లోకపాలకులు కూడా అప్రతిహతి కామాహ, వాళ్ళ కోరికలకి ఏ విధమైనటువంటి ఆటంకం కలిగించలేరయ్యా వాళ్ళు. తరువాత వాళ్ళకి అనేక రకాలైనటువంటి మాయలు వచ్చి వాళ్ళకి మాయామయములైనటువంటి మాయా వినోదాహ, మాయలతో వాళ్ళు చాలా వినోదాన్ని చేస్తూ ఉంటారు. నివసిస్తూ ఉంటారయ్యా ఈ 7 లోకాల్లోనూ కూడా. ఎవరు అంటే దితి, ధను, కద్రువ వంశాలకు చెందినటువంటి రాక్షసులు వీళ్ళందరూ ఉన్నారు అని. మామూలుగా మనం కూడా చూస్తుంటాం, ఎక్కడో రాక్షసులు చూడాల్సినటువంటి పని లేదు. మన దేశంలో కూడా అన్ని దేశాల్లో కూడా ఈ రాక్షస స్వభావాలు కలిగినటువంటి వాళ్ళు అసూయ, ద్వేషం, కక్ష, అవినీతి అనేటువంటి వాళ్ళు ఎక్కడికక్కడ ప్యాలెస్లు కట్టుకుంటూ ఉంటారు, అవినీతి డబ్బులతో మునిగి తేరుతూ ఉంటారు. ఒకటి కాదు కదా, మనకు తెలిసినటువంటి విషయమే. కాబట్టి రాక్షసులు ఎక్కడో లేరు, మన కళ్ళ ముందే ఉన్నారు. ఈ రాక్షసుల్ని ఈ లోకాలని కూడా సృష్టించినటువంటి వాడు పరమాత్మ అన్న సంగతి మర్చిపోకూడదు. కాబట్టి వాళ్ళని ఎందుకు సృష్టించాడు అని ప్రశ్న వేయకూడదు. ఇలాంటి వాళ్ళు ఉంటే మనం ఎలా ఉండాలి అని మనం వాళ్ళని బట్టి నేర్చుకోవడానికి వాళ్ళందరూ ఉంటారు. అందువల్ల అగ్ని ఎందుకండి, అగ్ని చెయ్యి కాలుతుంది కదా, అందుకని అగ్ని సృష్టించకుండా ఉంటే బాగుండి, చెయ్యి కాలితే ఓహో అగ్ని చెయ్యి కాలుతుంది అనేటువంటి విషయం తెలుసుకోవడానికి అగ్నిని ఎంతవరకు ఉపయోగించుకొని అంతతోనే దానితో ఉపయోగం చెందాలి అనేటువంటి ఒక జ్ఞానాన్ని, ఒక వివేకాన్ని కలిగించడం కోసమే ఈ లోకాలన్నీ భగవంతుడు ఈశ్వరుడు సృష్టించాడు అని చెప్పిన తర్వాత యేషు మహారాజమయేన మాయావినా విర్మితాః పురో మణిప్రవర ప్రవేక విరచిత విచిత్ర భవన ప్రాకార గోపుర సభా చైత్య చత్వారాయతనాధి ఆదిభిః నాగాసుర మిథున పారావత శుక సారికాకీర్ణ కృత్రిమ భూమి భిర్వరేశ్వర గృహోత్తమై సమలంకృతాశ్చ కాసతి. ఓ పరీక్షన్ మహారాజా, యేషు ఏ లోకమందైనా సరే మాయావి అయినటువంటి మయుడి చేత వినిర్మితాః పురః నానామణిప్రవర ప్రవేక విరచిత విచిత్ర భవన ప్రాకార గోపుర సభా చైత్య చత్వర ఆయతనాధిభిః, అనేక రకాలైనటువంటి ఈ రాక్షసులకి ఎవరు ఆర్కిటెక్ట్ అంటే మయుడు. ఈ మయుడి చేత నిర్మించబడుతుంది. దేవతలకి విశ్వకర్మ చేత ఆయన ఇద్దరు 2 ఇంజనీర్లు అన్నమాట. అందువల్ల ఏమవుతుంది, ఆ మాయావి అయినటువంటి ఆ మయుడి చేత అనేక రకాలైనటువంటివి, అంటే ఏమిటి, చాలా శ్రేష్టమైనటువంటి మణులతో కూడుకున్నటువంటివి రంగురంగుల భవనాలు, ప్రాకారాలు, గోపురాలు, సభామండపాలు, గూళ్ళు, కూడళ్ళు, విశ్రాంతి గృహాలు, ఆ తర్వాత విమానాలు దిగడానికి అని చెప్పి ఇప్పుడు చూసారా ఈ ఫ్లాట్స్ మీద హెలిప్యాడ్స్ కూడా నిర్మిస్తూ ఉంటారు. ఆ విధమైనటువంటి గూడులు, కూడళ్ళు, విశ్రాంతి గృహాలు బ్రహ్మాండంగా నిర్మించుకుని ఉంటారు. మనం కూడా చూస్తూనే ఉన్నాం కదా, ఒక్కసారి బంజారా హిల్స్ వైపుకి వెళ్ళినా చాలు మనకి ఇవన్నీ కనిపిస్తుంటాయి, రాక్షస గృహాలన్నీ కూడా. తర్వాత ఇలా ఉండేటువంటి దానిలో రాత్రిపూట ఆ లోకంలో ప్రభువులు గొప్ప గృహాలు, అవి కూడా మంచి లైట్లతో కాంతులతోనూ ఇవి కనిపిస్తూ ఉంటాయి. నాగ అసుర మిథున పారావత సుఖసారిక ఆకీర్ణ కృతిమ భూమిభిః. తర్వాత ఆ రాతి కట్టడాల మీద నాగులు, తర్వాత అసురులు జంటలు, పావురాలు, చిలకలు, మైనాలతో ఎడమ లేకుండా ఉన్నటువంటి రాతి కట్టడపు నేలలు ఉన్నాయి. ఆ కిందంతా కూడా మంచి గ్రానైట్, తర్వాత ఈ షాబాద్ స్టోన్స్ వేసేసినటువంటి వాటిలతో రకరకాలైనటువంటి అలంకారాలతో కూడుకున్నటువంటి ఉన్నాయి కదా, వాటితో నాగులు, అసురుల జంటలు, పావురాలు, చిలకలు, మైనాగులు ఇవన్నీ కూడా అక్కడ వాలుతూ ఉంటాయి. చూసారా, మనకి ఈ పావురాలు వాడుతూ ఉంటాయి, చిలకలు వాలుతూ ఉంటాయి, రకరకాలైనటువంటి పక్షులు నేల మీద వాలుతూ ఉంటాయి చూసారా.
ఆ విధంగా నాగులు కూడా, పాములు కూడా అక్కడ ఉండేటువంటివి. తర్వాత అసురుల జంటలు ఉంటారు, పావురాలు, చిలకలు ఒకటేమిటి మొత్తం నేల మీద వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి నేల మీద, రోడ్ల మీద, కూడలి స్థలాలు అంటే 4 రోడ్ల జంక్షన్స్ దగ్గర కూడా బ్రహ్మాండమైనటువంటి ఉంది. ఇవన్నీ కూడా మాయావి అయినటువంటి వాళ్ళకి ఇంజనీరు ఆర్కిటెక్ట్ అయినటువంటి మయుడు చేత నానామణి ప్రవర ప్రవేక విరచిత విచిత్ర భవన ప్రాకార గోపుర సభా చైత్య చత్వారాయత ఆదినాగ్భిర్నాగాసుర మిథున పారావత సుఖసారికాకీర్ణ కృత్రిమ భూమి. అక్కడ కొన్ని ఒక ప్లాట్ఫామ్స్ మీద కట్టేట. ఆ ప్లాట్ఫామ్స్ మీద ఈ రకరకాలైనటువంటి పక్షులు ఇవన్నీ కూడా వాళ్తూ ఉంటాయి. వాళ్ళ నేల మీద కూడా ఇన్ని రకాలైనటువంటి అలంకారాలతో కూడుకున్నటువంటి నేలలు ఉన్నాయ్యా. అలా ఉన్నటువంటి తర్వాత దాంట్లో ఉద్యానాని చాతితరాం మన ఇంద్రియానందభి కుసుమ ఫల స్తబక సుభగ కిసలయావనత రుచిర విటప విటపినాం లతాంగాలింగితానాం శ్రీభిస్స మిథున వివిధ విహంగ జలాశయానాం అమలజలపూర్ణానాం ఝషకులోల్లంఘన క్షుభిత నీరజ కుముద కువలయ కల్హార నీలోత్పలలోహిత శతపత్రాదివనేషు కృతనికేతన నానామేక విహారకుల మధుర వివిధస్వ నాదిభిరింద్రియోత్సవ అయి అమరలోక శ్రియం అతిశయితాని. అక్కడ చాలా స్వర్గలోకంలో ఏ విధమైనటువంటి శోభలు ఉంటాయో అంతకన్నా అతిశయించినటువంటి శోభలతో ఈ 7 అధోలోకాల్లోనూ కూడా ఉన్నాయ్యా. ఉద్యానవనంలో అందమైనటువంటి చిగుళ్ళు, పువ్వులు, పళ్ళగుత్తులతో వంగి చెట్లన్నీ కూడా అలా వంగిపోయి అందమైనటువంటి కొమ్మలతో ఉంటే వాటిల్ని వాటేసుకుంటూ లతలు కూడా అల్లుకుపోయి ఉన్నాయా. అంతేకాకుండా ఆ ఉద్యానవనాల్లో స్వచ్ఛమైనటువంటి నీటితో నిండినటువంటి సరస్సులు ఉన్నాయి అక్కడ. అమలజలపూర్ణానాం అంటే అమలం మంచి పెర్ఫెక్ట్ అన్కంటామినేటెడ్ అన్పొల్యూటెడ్ సరస్సులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి అక్కడ. తరువాత వాటిల్లో శ్రీభి ఝషకుల ఉల్లంఘన క్షుభిత నీరజ కుముద కువలయ కల్హార నీల ఉత్పలలోహిత శతపత్రాదివనేషు ఆ వాటిల్లో చేపల గుంపులు గెంతుతూ ఉంటే దానితో నీరంతా చెదిరిపోతూ ఉంటుంది, ఆ తరంగాలు వస్తూ ఉంటాయి. దానిలో వట్టివేరు, నాచు, కలువ, సౌగంధికం, రకరకాలైనటువంటి నల్ల కలువలు, ఎర్ర తరువులు గుంపులు కూడా ఉంటూ ఉంటాయి అక్కడ ఉండేటువంటి చెరువుల్లో. ఆ నీటి గుంపుల్లోనే పక్షులన్నీ కూడా నివాసాలు ఏర్పరచుకుంటూ అడ్డు ఆపు లేకుండా అవన్నీ కూడా ఏక విహార ఆకుల మధుర వివిధస్వన ఆధిభి ఏక విహార. ఇంకా అడ్డు లేకుండా రామని వచ్చాయి, పక్షులన్నీ వాళ్తూ ఉంటాయి, ఆ పువ్వుల మీద ఉంటాయి, కాసేపు ఏదో చేస్తాయి, మళ్ళీ ఎగురుతూ ఉంటాయి, మళ్ళీ వాళ్తూ ఉంటాయి. ఈ విధంగా ఉంటూ అవి రకరకాలైనటువంటి తీయనైనటువంటి మధుర వివిధస్వన ఆదిభి మధురమైనటువంటి స్వరాల చేత ఆ హంసలు, ఆ కోకిళ్ళు, ఆ చిలకలు అవన్నీ కూడా కూతలు కూస్తూ ఉంటాయా. ఇదంతా కూడా అమరలోకశ్రియం అతిశయితాని, స్వర్గంలో కూడా లేనటువంటి ఆనందంతో నిండిపోయినటువంటి విధంగా ఉంటుందయ్యా అక్కడ ఉండేటువంటి ఈ 7 లోకాల్లోనూ. ఇదంతా ఇదో బాగానే ఉందండి, మనం కూడా అక్కడికి వెళ్ళిపోతే బాగుంటుంది, మనం వెళ్ళక్కర్లేదండి. మనం పెద్ద ఈ రియల్ ఎస్టేట్లు, అదానీలు, వాళ్ళు దోచేసి దేశాన్ని దోచేస్తున్నటువంటి వాళ్ళ ఇళ్లల్లోకి, వాళ్ళు ఉండేటువంటి ఫామ్ హౌస్ల్లోకి వెళ్ళి చూస్తే ఇటువంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రతివాడు అక్కడ ధనుజుడు, రాక్షసుడు, దానవుడు, కద్రవంశీ అయినటువంటి వాళ్ళు, జాలి కరుణ లేనటువంటి వాళ్ళు, సమస్తమైనటువంటి భోగాలు వాళ్లే అనుభవించాలి అనుకునేటువంటి వాళ్ళని మనం ఈ లోకాలకు వెళ్ళక్కర్లేదు. ఒకసారి అలాగే మన షికారు కింద వెళ్తే మనకి వీళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉంటారు. తర్వాత ఈ విధంగా ఉండేటువంటిది స్వర్గలోకాన్ని కూడా తలదన్నేటటువంటి ఉందాయా అని చెప్పి యత్ర నా భయం అహోరాత్రాదిభి కాల విభాగైరుపలప్యతే. అక్కడ సూర్యచంద్రులు ఉండరు, రాత్రింబగళ్ళు మొదలైనటువంటి కాల విభాగం కానీ,
దానివల్ల వచ్చేటువంటి తలనొప్పులు కానీ ఉండవు అని ఒక మంచి సరదాగా ఒక మాట అన్నట్టు అన్నాడు ఆయన. అక్కడ యత్రహి ఎక్కడైతే అహహ రాత్ర ఆధిభి కాల విభాగై నా ఉపలక్ష్యతే, అక్కడ కాల విభాగం అంటూ ఏమిటి, రాత్రి అని కానీ పగలని కానీ కాల విభాగం ఏమీ ఉండదు అక్కడ. తర్వాత భయం అంటే ఈ రాత్రి అయింది అనేటప్పటికి అయిపోయి రాత్రి అయింది వెంటనే మనం తలుపులు వేసేసుకోవాలి, జాగ్రత్తగా తలుపులు వేసేసి పడుకోవాలి, దొంగలు రాకుండా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి భయం ఉంటుందిగా రాత్రి అయ్యేటప్పటికి. పగలు అనేటప్పటికి ఏమిటవుతుందంటే అమ్మో ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి, ఇదంతా ఈ రాత్రి పగల వల్ల మనకు కలిగేటువంటి రకరకాలైనటువంటి భయాలు కానీ లేకపోతే ఉత్సాహాలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అక్కడ ఏమీ ఉండవు. ఎందుకంటే అహహ రాత్రి ఆభిహి నా ఉపలక్ష్యతే, అక్కడ రాత్రి పగలు కనిపించదు. అంతే కదండి. మామూలుగా మనం బ్రహ్మాండం పెద్ద ఇళ్ళు కట్టుకున్నటువంటి భవనాల్లోకి వెళ్ళాం అనుకోండి, అక్కడ వాళ్ళు వేసుకున్నటువంటి లైట్లే ఉంటాయి కానీ అక్కడ సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఎవరు రారు. చుట్టూ ఎత్తైనటువంటి గోడలు కట్టేసుకుని ఉంటారు. అక్కడ సూర్యచంద్రుడి యొక్క స్పృహ కానీ ఆకాశం యొక్క స్పృహ కానీ ఉండదు. మనకి మామూలుగా ఇప్పుడు ఆ రాక్షస ఆవాసాలు ఫ్లాట్స్ అని చెప్పి మనకు వచ్చాయి కదా, అంటే 20 అంతస్తులు 30 అంతస్తులు ఫ్లాట్స్లో చంద్రుడు కనిపించడు, సూర్యుడు కనిపించడు, నక్షత్రాలు కనిపించడు, ఎదురువాడెవడో తెలియదు. ఈ విధంగా రాత్రి పగలు లైట్లు వేసుకుంటూ ఏసీల్లో ఉంటూ బతికేటటువంటి విధానంగా అక్కడ అహ రాత్రి ఆదిభి నా ఉపలక్ష్యతే, కానరాదు. ఎవరినో అనుకోక్కర్లేదు, మన కొంపల్లో కూడా ఇలాగే ఉన్నాయి. కాబట్టి మనం కూడా అటువంటి వంశస్థులమే అని చెప్పి ఒకసారి స్వామి అని నమస్కారం పెట్టుకో. ఇది అయిన తర్వాత యత్రహి మహాహి ప్రవరశిరోమణయ సర్వం తమః ప్రభాతంతే, అక్కడ పెద్ద గొప్ప నాగుల పడగల యందులు మణులే చీకటినంతటినీ పారదోలుచూ ఉంటాయి. అక్కడ ఏమిటి, అవన్నీ కూడా నాగలోకం కదా, అవన్నీ నాగులు, తర్వాత యక్షులు, మిగతా రకరకాలైనటువంటి నాగులలో అంటే సర్పాలలో ఉండేటువంటి అనేక జాతుల వాళ్ళు ఈ లోకాల్లో ఉంటారు. వాళ్ళ యొక్క పడగల మీద ఉండేటువంటి మణుల కాంతే అక్కడ లైట్ల కింద సూర్యోదయం కింద చంద్రుడి కింద కనిపిస్తూ ఉంటాయి. అంతే కదా. మన ఇళ్లల్లో కూడా ఏమిటంటే లోపల చీకటి పోగొట్టుకోవడం అని చెప్పి చాండ్లియర్స్ అని అవని ఇవని రకరకాలైనటువంటివన్నీ పెట్టేసేసి ఉంటూ ఆ సూర్యచంద్రుడు యొక్క స్పృహ లేకుండా ఉంటామే. అదేవిధంగా మహాహి ప్రవర శిరోమణీయ సర్వం తమః ప్రభాదంతే, అలాగ ఈ ఆర్టిఫిషియల్ లైట్స్తో మనం ఏ విధంగా అయితే చీకటిని పోగొట్టుకుని మేము చాలా వెలుగులో ఉన్నాము అనుకునేటువంటి మాయలోనూ భ్రమలోనూ ఉంటున్నాం చూసారా, అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన ఈ గుళ్ళు కట్టేటువంటి వాళ్ళు కూడా నూనె దీపాలతో లోపల దీపాలు లేకుండా దీపాల యొక్క వెలుగులో ఆ భగవంతుడి యొక్క స్వరూపం కనిపిస్తూ ఉండేటప్పటికీ ఆ దీపాలని చూస్తూ శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదాం శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే అని చెప్పి మనం వెలిగించినటువంటి దీపాలు ఆ దీపాల కాంతి భగవంతుడి యొక్క మూర్తి మీద పడుతూ ఉంటే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదాం, అది ఇస్తుంది ధన సంపద. అంతేగాని ఆర్టిఫిషియల్ చాండిలేర్లు లైట్లు మినుకునేటువంటి లైట్లు ఇవన్నీ చూసేటప్పటికి ఏమిటంటే ఏదో క్లబ్ కిందో పబ్బుల కిందో క్లబ్బుల కిందో కనిపించేటువంటి విధంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు దేవాలయాల్లో ఉండేటువంటి విశేషం. ఎవరు ఏమన్నా వాళ్ళందరికీ నమస్కారం. ఆ విధంగా నాగుల పడగల మీద మణులే వాళ్ళకి అంధకారాన్ని పోగొట్టేటట్టుందయ్యా అని చెప్పిన తర్వాత నవా ఏతేషు వసతాం దివ్యౌషధి రసాయనాన్నపానా స్నానాదిభిరాధయో వ్యాధయో వలీపలిత జరాదయశ్చ దేహ వైవర్ణ్య దౌర్గంధ్య స్వేద క్రమ గ్లానిరితి వయోవస్థాశ్చ భవంతి. ఈ లోకంలో నివసించేటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దివ్యమైనటువంటి ఔషధాలని, రసాలని, రసాయనాల్ని, ఆహారాన్ని, పానీయాన్ని సేవిస్తూ ఆ జలాల్లో స్నానం చేస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళకి మానసికంగా చింతలు కానీ వ్యాధులు కానీ ఏమీ ఉండవు అన్నాడు.
అందువల్ల దివ్యమైనటువంటి ఔషధాలు అన్నమాట. అంటే మనం చూస్తున్నాగా రకరకాలైనటువంటి ఏదో B12 ఇంజెక్షన్స్ అని చెప్పేసేసి మళ్ళీ ఇంకొకటి అని చెప్పి ఈ విధంగా ఉంటూ రసాయనాలు రకరకాలైనటువంటి మత్తు పదార్థాలని ఉత్సాహాన్ని ఇచ్చేటువంటివి ఎనర్జీ డ్రింక్స్ వీటిల్ని తర్వాత ఏదో మంచి ఆహారం అని చెప్పేసేసి ఏదో మాంసాహారాలని ఈ ఆహారాలని ఆహారాలని పానీయాలని సేవిస్తూ మధ్యలో ఈ మధువుని సేవిస్తూ ఉంటూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళకి మూడు వచ్చినప్పుడు వాళ్ళ ఇళ్లలోనే వేసుకున్నటువంటి స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కదా, ఆ స్విమ్మింగ్ పూల్స్లో జలాల్లో స్నానం చేస్తూ ఉంటారయ్యా వాళ్ళు. ఇలా ఉండి ఇదే జీవితం అనుకుంటూ, ఇదే వెలుగులు అనుకుంటూ, ఇదే శక్తి అనుకుంటూ ఈ విధంగా వాళ్ళకి మానసికమైనటువంటి చింత ఉండదు. ఎందుకంటే అవతల వాళ్ళు ఏమైపోతున్నారు, మనం ఎంత ఇది సంపాదిస్తున్నాం, మనకి డబ్బు ఉంది, మన చుట్టూ వీళ్ళు ఉన్నారు, మంచి ఉన్నాయి అనేటువంటి భావంతో ఉండడం వల్ల వాళ్ళకి ఏ చింతలు ఉండవు, వ్యాధులు కూడా ఉండవు. వాళ్ళకి వయస్సు మీద పడి ముసలితనం రావడం వల్ల శరీరం ముడతలు పడడం, జుట్టు చల్లబడడం అనే స్థితి వారికి ఉండదు. అక్కడ దేవలోకంలో కూడా అలాగే ఉంటారు, వీళ్ళకి అలాగే ఉంటుంది. తర్వాత దేహం పాలిపోవటం, దుర్గంధం కలగడం, చెమట పట్టడం, బడలిక, నిరుత్సాహం అనేటువంటి పెద్ద వయసులో లక్షణాలు వీళ్ళకి కలగవయ్యా. అంటే ఏమిటంటే వాళ్ళు ఇవి చూస్తే భయం వాళ్ళకి. అంటే దేహం పాలిపోతుందేమో, దుర్గంధం కలుగుతుందేమో అని అస్తమాను సెంటులతో ఉండేటువంటి నీళ్ళల్లో స్నానం చేసేస్తూ ఉంటారు. పని పాట లేదు కాబట్టి శుభ్రంగా ఏసీల్లో కూర్చుంటారు కాబట్టి చెమట పట్టదు. ఎక్కడికి ప్రయాణం చేయడానికేమో బెంచ్ కార్లు ఉంటాయి కాబట్టి బడలిక ఉండదు. నిరుత్సాహం అనేటువంటిది చుట్టూ చేరి తప్పట్లు కొట్టేసేసేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ విధంగా జీవితం గడుపుతూ ఉంటారు అని చెప్పిన తరువాత ఆయన ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.